నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైవ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా వివరాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 62.09% పోలింగ్ నమోదైంది. ఉదయం మందకోడిగా ప్రారంభమైనప్పటికీ సమయం గడుస్తున్న కొద్దీ ఓటర్లు భారీగా తరలి వస్తుండటంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతోంది. ఇక మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా చూస్తే మున్సిపాలిటీలలో 51.66%, అలాగే కార్పొరేషన్లలో 40.96% పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో మధ్యాహ్నం 1 గంట వరకు అత్యధికంగా 51.99% పోలింగ్ నమోదైంది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. అవి చిన్న చిన్న గొడవలే అని, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే అధికార పార్టీకి పోలీసుల మద్దతు ఉందనేది అవాస్తవమని డీజీపీ తెలిపారు. 2000 లో గానీ వాళ్లకు 1900 లో గానీ ఇవ్వలేదు. 1928 లో లైక్ యూకేలు ఇచ్చారు. అటువంటిది మన దేశంలో కాన్స్టిట్యూషన్ 1 పెన్ స్ట్రోక్ తో ఇచ్చిన రైట్ ఇది. కాబట్టి అందరూ హక్కును వినియోగించుకోవాలి అని కోరుతున్నాం. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి పోలీసు సహకరించాలి. ఇప్పుడే కాకుండా దీని తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు కూడా ఎక్కువగా చేసి వేరే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. ప్రజలకు కానీ శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగించకుండా మనం అందరం కలిసి పనిచేయాలి. అది ఎవ్రీడే మేము ఎలక్షన్ కోసం అని చెప్పేసి మా టీమ్స్ పనిచేస్తున్నాయి. దాంట్లో రోజు ఈ మద్యం ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేసి అమ్మాలనుకున్న వాళ్ళు అనుకుంటే సెన్స్ ప్రభావం కల్పించే విధంగా ప్రయత్నించిన వాళ్ళని మేము కేసు పెట్టడం జరిగింది. దాని సీజర్స్ కూడా జరిగాయి. నాకు అంటే ప్రస్తుతానికి జరిగిన డీటెయిల్స్ ఇంత సీరియస్ లేదు. బట్ ఎవ్రీడే కోడ్ వచ్చినప్పటి నుంచి మేము బట్టి వాటి మీద ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ గా ఉంటాం. సార్, కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని కేసులు బుక్ అయ్యాయి సార్? దట్ ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ హ్యావ్, బట్ ఎవ్రీడే ఒక 4-5 కేసెస్ మినిమం అయినాయి. యూ కెన్ సే దట్